తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు ఉత్సవాలు అనేవి మొదలవుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో జరగబోతున్నాయి. అయితే ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అసలు మహానాడు అంటే మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది మహానాడు ఉత్సవాలు చూస్తుంటే? మహానాడు అంటేనే ఒక పండగ అనేది గుర్తొస్తుంది. మన సంక్రాంతి, క్రిస్మస్ ఎలా మనకు ఉంటుందో అలానే ఈ మహానాడు అనేది కూడా ఒక పెద్ద పండగగా ఉంటుంది. కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఆ రోజు అక్కడ చేరి కార్యకర్తల బాధలు కష్టాలు అన్నీ తెలుసుకుంటూ ఒక కుటుంబంగా ఏర్పడి అందరూ కలిసిమెలిసి చేసుకునేదే ఈ పండగ. దీనిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్త కూడా ఏంటి సమస్యలని బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఉండి దగ్గరుండి అందరి సమస్యలు తెలుసుకుంటూ సముచిత స్థానాలు వాళ్ళకి కల్పిస్తూ అందరూ కలిసి సహభక్తిగా చేస్తూ అట్లా ఎలా గడుస్తాయో కూడా తెలియదంట ఆనందంగా ఈ 3 రోజులు కూడా గడుస్తూ ఉంటాయి. మహానాడు కడపలో కానీ అంతకుముందు నేను 2 మహానాడులు చూశాను. ఈ రెండిట్లో కూడా ఎంతో సంతోషంగా ఉంది. చాలా సంతోషాన్ని అనుభవించాము ఆ రోజు మేము. మరి మహానాడు కార్యక్రమాలకి మీరు గతంలో చూసే ఉంటారు కదా, 2 మహానాడులు చూశానన్నారు. ఈ 2 మహానాడులో మీకు ఎప్పుడైనా మధుర క్షణాలు, ఎప్పుడైనా తీపి జ్ఞాపకాలు, మీరు మర్చిపోలేనివి ఎప్పుడైనా మీకు ఎదురయ్యాయి అంటారా అటువంటి సందర్భాలు? పెద్దవాళ్ళని కలిసింది, మన మంత్రులు కానీ మంత్రివర్యులు కానీ లేదంటే మా హోమ్ మినిస్టర్ గారు కానీ బాబు గారు కానీ లోకేష్ గారిని వీళ్ళు కలిసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే వాళ్ళు ఎంతో చక్కగా పలకరించి ఎలా ఉన్నారమ్మా ఏంటి అని అడిగిన ఆ రోజులు మధుర క్షణాలే అండి. మరి తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఎంతవరకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు ఒక మహిళ కాబట్టి మీరు పార్టీలో కూడా పనిచేస్తున్నాం అంటున్నారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు? అసలు తెలుగుదేశం పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి ఒక మహిళగా? నా రాజకీయ ప్రస్థానం అనేది నా భర్త వల్ల వచ్చింది. రాజకీయ ప్రస్థానం అనేది ఆయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా వచ్చారు. తర్వాత వేరే ఇది వచ్చాను. నేను ఒక చైర్మన్గా వచ్చాను. కానీ ఎక్కడ నేను పొందలేనిది ఈ 3 ఏళ్ళు నేను పార్టీలోకి వచ్చినాక నాకంటూ ఒక భరోసా కానీ ఒక ధైర్యం కానీ ఇచ్చింది లోకేష్ గారు. ఆడమల్ల బయటకు వచ్చిన చైర్మన్గా చేసి ఏదో వెళ్ళాను వచ్చాను అన్నట్టుండేది. కానీ ఈరోజు అలా కాదు. నేను ధైర్యంగా మాట్లాడగలిగే ధైర్యాన్ని వెనుకుండిన ప్రతి నాయకులు కూడా నాకు ప్రోత్సాహాన్నిస్తూ నడిపిస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీకి చాలా అత్యున్నతమైన కార్యక్రమం, ముఖ్యంగా మహానాడు కార్యక్రమం అనేవి ఆన్లైన్ క్లస్టర్ విధానం ద్వారా జరుగుతుంది. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళా కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన మహిళా కార్యకర్తగా మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? మహానాడు అంటే మీరేం చెప్తారు? మహానాడు కార్యక్రమం మీద చెప్పాలంటే మేము ఎక్కడ పెట్టినా ముందు వెళ్ళేవాళ్ళమండి. రాజమండ్రి కానివ్వండి, అటు నెల్లూరు జిల్లా కానివ్వండి, అలానే కడపలో కానివ్వండి, ఎంత దూరం పెట్టినా మహానాడు మేము వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా పక్క దేశాల్లో అది దొరకడం లేదు కాబట్టి కొంచెం పొదుపు అనేది మనం నియంత్రించాలి. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే మాదిరిగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో క్లస్టర్లతో కూడిన మహానాడు స్క్రీన్లు పెట్టి అక్కడే మీరు విజయవంతంగా మన మహానాడు ప్రోగ్రాం అనేది చేసుకోవాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారండి. మాకు చాలా బాగా అది నచ్చింది. మేము కూడా పొదుపు భాగంలోనే మేము కూడా మా నియోజకవర్గంలో మా డివిజన్లో మా యూనిట్ పరిధిలో మా క్లస్టర్స్ పరిధిలో నేను బూత్ ఇన్ఛార్జ్ అండి, 255 నెంబరు. నేను కూడా రేపు వెళ్ళి అక్కడ పాల్గొన్నానని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మరి మహానాడు కార్యక్రమాలు గతంలో ఎన్నో చూసుంటారు, మీరు కూడా పార్టీలు ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నారు కదా. మహానాడులో మీకు ఏమైనా మధుర జ్ఞాపకాలు లాంటివి, మీకు ఏమైనా మంచి ఇష్టమైన సందర్భాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? తీపి సందర్భాలు అనేవి? కడప నియోజకవర్గంలో అయితే నేను వెళ్ళానండి. ఆ రోజు విజయవాడ నుంచి కడప వెళ్ళాను. అక్కడ ఫస్ట్ డే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్పీచ్ ఇస్తూ ఉన్నారు. నేను అరచేతిలో హారతి వెలిగిచ్చాను. మహానాడు ప్రోగ్రాం ఎంత హిట్ అయిందో నేను హారతి ఇచ్చిన సందర్భం వీడియో చాలా బాగా వైరల్ అయింది. నేను మా తెలుగుదేశం పార్టీలో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక నీతివంతమైన పాలన ఏదైనా సరే కార్యకర్తగా నేను 2010 నుంచి నేను పనిచేస్తా ఉన్నా. 2012లో వెలుగులోకి వచ్చా. మా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారి గెలుపుకి మేము ఎంతో కృషి చేసాము. ఆనాడు మా 1వ డివిజన్లో ఫస్ట్ మేము ఓంప్రదం మా ఎమ్మెల్యే గారికి ఆఫీస్ ఇచ్చి ఆయన వెనకాల మేము నిలబడి ఆయన్ని ప్రోత్సహించి మా ఎమ్మెల్యే గారి కోసం కానివ్వండి, మా డివిజన్ పరిధిలో మాకెంత
మేలు చేసే వ్యక్తి వచ్చాడని చెప్పేసి మేము ముందరకు వచ్చి మేము ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరేమంటారు? ఒక మహిళా కార్యకర్తగా ఉన్నారు కదా, అసలు ఈ పార్టీలో మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మీకు ఏమనిపిస్తుంది? మీరు ఈ పసుపు జెండా పట్టుకొని ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే పసుపు జెండా పట్టుకొని ఇలాగా అసలు నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది పెట్టారండి కార్యకర్తలకు సహాయ నిధి. దీని ప్రకారం ఎవరైనా యాక్సిడెంట్ అయినా 5 లక్షలు వస్తాయి. కానీ నాకు మా ఇంట్లో మా అమ్మగారు కొంచెం హెల్త్ బాగాలేదు, పెరాలసిస్ టైప్లో వచ్చింది. కానీ నా పార్టీ నాకు అండగా ఉంది. ఈరోజు నాకు నా చంద్రబాబు నాయుడు గారు, మా బోండా ఉమామహేశ్వరరావు గారు, మా పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీ అసలు అభిమానంగా ఉంది. నా గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారనమాట. మా చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో సపోర్టు చాలా బాగుంటుందండి. బాబు గారు మాకు ముఖ్యమంత్రి అని కాదు, మాకు సొంతగా మా తండ్రిలాగా, మా కుటుంబంలో వ్యక్తిలాగా మా అమ్మగారికి సహాయపడ్డారు. ఆవిడకి పెరాలసిస్ వచ్చింది, బెడ్ కానివ్వండి, వీల్ చైర్ కానివ్వండి, చక్కగా ఆవిడకి ఏం కావాలో నేను పార్టీలో పనిచేస్తున్నందుకు నాకు కొంచెం బెనిఫిట్ అయింది. బలంగా ఉంది కుటుంబంలో. ఏది జరిగినా సరే నాకు నా పార్టీ ఉంది, నాకు నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అన్న ఉన్నాడు అని చెప్పి ఒక ధైర్యంతో నేను ముందుకెళ్తున్నా మహిళా కార్యకర్తగా. ఈ నెల 27, 28 తారీఖుల్లో కొద్ది రోజుల్లోనే మహానాడు కార్యక్రమం అనేది మనకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అసలు మహానాడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మహానాడు గురించి మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో మేము కూడా పనిచేస్తున్నందుకు, దాంట్లో కార్యకర్తలుగా లీడర్స్గా మేము ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ఇది మహానాడు గురించి చెప్పాలి అంటే మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఎన్ని రకాలు పండుగలు చేసుకుంటాం, దసరా, దీపావళి, సంక్రాంతి, అట్లానే సంక్రాంతి 3 రోజుల పండుగ ఎలా చేసుకుంటామో అలాగే ఈ మహానాడు కూడా మేము 3 రోజుల పండుగ చేసుకుంటున్నాం. 27, 28, 26 ఈ రోజుతో సహా కలుపుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మాకు పెద్దపీట వేశారు. రిజర్వేషన్లో కానీ ఈ పార్టీ సంబంధించి కింద స్థాయి ఉన్న వాళ్ళతో కూడా పెద్ద స్థాయి అన్ని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం, అందరినీ పలకరించడం, పోస్టులు వేయటం, ఇలాంటి చాలా పార్టీలు జరుగుతున్నాయి. మాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి మేము అనుభవించలేదు. ఈ పార్టీ మరి ముఖ్యంగా ఒక మహిళా కార్యకర్తకి ఈ పార్టీలో పనిచేస్తున్నారు, ఒక పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళా కార్యకర్తకి ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీ రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? 2013 నుంచి స్టార్ట్ అయిందండి. నేను ఈ రాజకీయాల్లోకి రావటమే టీడీపీలోకి వచ్చాను. చచ్చేంత వరకు కూడా టీడీపీలోనే ఉంటాం. ఎందుకంటే మాకు పెద్దపీట వేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దానికి మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు పార్టీని వదిలి బయటికి వెళ్ళే ఆలోచన రానివ్వం కూడా. మరి ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు పెద్దపేట అనే విధంగా మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతుగా, అంటే నారీ శక్తి బిల్లుకి 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించాలి, వాళ్ళ రాజకీయంగా ఇంకా ఎదగడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో టీడీపీ పార్టీ అనేది 1 సైడ్గా మద్దతు తెలిపింది. ఎలా అనిపిస్తుంది? అటువంటి పార్టీలో మీరు పనిచేస్తున్నారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మీద మీరేం చెప్తారు? కాలర్ ఎగరేసుకుని మొగరాయిలాగా చెప్తాం. ఎందుకంటే మాకు అంత పెద్దపీట వేసి మమ్మల్ని అంత గౌరవించినందుకు, ఈ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు చాలా 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 గర్వం అన్నమాట. మాకు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం అంతే. గతంలో కూడా ముఖ్యంగా అప్పట్లోనే మహిళలను గుర్తింపు కోసం ముఖ్యంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని నియమించారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారు అని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక నిదర్శనం అవుతారా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మహిళలకి ఇంత పెద్దపేట వేయడం వల్ల, ఇటువంటి నాయకురాలని చూడడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక కింది స్థాయి కార్యకర్తగా? చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. వంగలపూడి అనిత గారు అని అంటే ఇదివరకు ఏమో నాకు అంత పెద్ద ఐడియా లేదు, కానీ ఇప్పుడు అనిత మేడం అని అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆవిడంత బాగా వర్క్ చేస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా సరే నేనున్నానని ముందు అడిగేసుకుని ముందుకొచ్చే వ్యక్తి అనిత గారు. అనిత గారిని చూసి చాలా గర్వంగా ఉంది మాకు కూడా. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడ చేసే పనులన్నీ మేము తెల్లవారు లెగిస్తే చూస్తున్నాం. మా గ్రూపుల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నిటిలో చాలా గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ
మహానాడు కార్యక్రమం అనేది ప్రతి ఏడాది జరుపుతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది కొన్ని దేశ ఆర్థిక స్థితిగతులను ఉద్దేశించి దాన్ని ఆన్లైన్ విధానం ద్వారా చేయడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇప్పుడు కొంచెం కంట్రోల్డ్గా చేసుకోవడం, అది కూడా ఆన్లైన్ విధానం చేయడం మీద మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదండి, ఇది కూడా ఆనందకరమైన విషయమే. ఎందుకంటే ఇంతకుముందు మహానాడు అంటే వేరే జిల్లాలో పెట్టేవాళ్ళు, ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పెట్రోలు డీజిల్ గురించి చంద్రబాబు నాయుడు గారు పొదుపుగా వాడాలి అనేది ఒకటి, తర్వాత మన ఏరియాలోనే మన డివిజన్ల ప్రకారం 3 డివిజన్లకి 4 డివిజన్లకి ఒక ఫంక్షన్ హాల్ చూసి అక్కడ మహానాడు పెట్టడం అనేది, ఇక్కడ వాళ్ళందరం గ్యాదర్ అవుతాం, అందరం మళ్ళీ చూసుకోవడం, పలకరించుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, చిన్న పెద్ద తేడా లేకుండా అన్న చెల్లుల్లాగా అక్క తమ్ముళ్ళలాగా మేమందరం కలిసి పార్టీలో పాల్గొంటాం, మీటింగ్లో పాల్గొంటాం, తర్వాత అందరం కలిసి భోజనాలు చేస్తాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సరదాగా స్పెండ్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు సంతోషమైన వార్త మాకు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్టీలో ఒక కరుడుగట్టిన కార్యకర్తలా పనిచేస్తున్నారు కదా, పార్టీ కోసం అసలు మీరేం చేస్తున్నారు? పార్టీ కోసం మీరు ఎంతవరకు నిలబడ్డారు? ఇప్పుడు 2013లో నుంచి పార్టీలో తిరుగుతున్నారని చెప్తున్నారు కదా, పార్టీ కోసం మీరు చేస్తుంది ఏంటి? పార్టీ కోసం మేము ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము నిలబడతాం. ఎవరైనా మాకు ఇదమ్మా సమస్య అని మాకు చెప్పుకుంటే మేము వెంటనే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేపిస్తాం ఎమ్మెల్యే గారితో. మా ఎమ్మెల్యే గారు అయితే అడిగింది లేదు అనకుండా చేస్తారు. పిలిస్తే పలికే దేవుడు, అడిగితే వరాలు ఇచ్చే దేవుడు మా అన్న. మరి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పటి నుంచో కూడా 40 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూస్తున్న పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నడిపితే, తర్వాత చంద్రబాబు గారు ఆ పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ చేసుకుంటున్నారు. యువ నాయకుడైన నారా లోకేష్ గారు కూడా ఇప్పుడే పార్టీ పగ్గాలు తన చేతికి తీసుకొని సారథ్యం ముందుకు వెళ్తుంది. అంటే ఎలా అనిపిస్తుంది? ఇందులో ఎవరి లీడర్షిప్కి మీరు బాగా మెప్పొందారు? అంటే ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తారు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అని అంటే ఆయన ఆ స్టేజ్లో ఉంటాడు కదా, మేము చిన్నపిల్లలం. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒకటి మైండ్లో ఉంది. తర్వాత మేము ఆలోచించిన జ్ఞానం బయటకు వచ్చిన తర్వాత, మ్యారేజ్ లైఫ్ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసింది. ఇంక అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడేమో లోకేష్ గారు, నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా. మేము బతికుంటే ఫ్యామిలీ మొత్తం వాళ్ళకే, పార్టీ వదిలేదే లేదు, ప్రసక్తే లేదు. అంటే చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీని వదలను, ఇదే పసుపు జెండా పట్టుకొని తిరుగుతానంటారా? అంతే, చచ్చిపోయేంత వరకు పసుపు జెండా మా మెళ్ళ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ ఉంటారు. ఫైనల్గా మీరేమంటారు? ఒక కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు తెలుగుదేశం పార్టీ గురించి, మహానాడు గురించి? మహానాడు అంటే మేము మర్చిపోలేని ఒకటి, ప్రతి సంవత్సరం కూడా చేసుకునే ఒక పండగ. ఇది మానేది లేదు, ఆగేది లేదు, ఆపేవాడే లేడు, మమ్మల్ని ఎవడు ఆపేది. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అనేది నెల 27, 28, 29 తారీఖుల్లో జరగబోతుంది వర్చువల్గా. అయితే ఒక మహిళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మహానాడు అంటే మీరేం చెప్తారు? అసలు మహానాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే ఎన్నో గత సంవత్సరాలుగా ఇది ఒక తెలుగు కార్యకర్తల పండగగా భావిస్తున్నాం మేమందరం కూడా. పసుపు పండుగ అన్నమాట. ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు జెండా పట్టుకొని ఉర్రో తొలుగుతూ ఆ మహానాడు కార్యక్రమానికి ఎంత ఎండ అయినా సరే ఆ ఎండను కూడా లెక్క చేయకుండా మేమందరం వచ్చి సభ్యత్వ కార్డులు నమోదు చేసి అక్కడ ఫింగర్ ప్రింట్ వేసి ప్రతి ఒక్కళ్ళం కూడా మహానాడులో పాల్గొని ఆ పచ్చదనం, అసలు ఆ పరిచయాలు, ఆ పచ్చదనం, అందరం కలిసి భోజనం చేయటం, కార్యకర్తలు, నాయకులు, ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ స్థాయిలో వాళ్ళు కూడా మేమందరం కూడా చక్కగా కల్చర్ అందరం కూడా పండగ వాతావరణంలో ఉండి అందరం కూడా కలిసిమెలిసి పార్టీ యొక్క సిద్ధాంతాలు డిస్కషన్ చేసుకుంటూ పార్టీ డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ అవుతుందా అని చెప్పేసి మేమందరం కూడా మాట్లాడుకుంటూ చాలా ఆహ్లాదకరంగా గడిచే ఒక పచ్చదనం పండుగ తెలుగుదేశం పార్టీ పండుగ అది మహానాడు అంటే. మరి ముఖ్యంగా ఈ మహానాడులో గతంలో మీరు ఎన్నో మహానాడు కార్యక్రమాలకు వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు, ఎన్నో మహానాడు కార్యక్రమాలు జరిగాయి. అయితే మీకు ఎప్పుడైనా కానీ మహానాడులో ముఖ్యంగా మరిచిపోలేని మొదటి జ్ఞాపకాలు లాంటివి ఏమైనా జరిగాయా? ముఖ్యంగా నాయకులతో కానీ, లేదంటే మీ తోటి స్నేహితులు కానీ, ఇంకోటి కానీ మీకు ఎలా అనిపించినాయి?
ఖచ్చితంగా మహానాడులో నేను మర్చిపోలేని ఘటన ఏంటంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారిని వార్తల్లోనూ లేదా టీవీల్లోనూ స్క్రీన్స్ మీద చూడటం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. అప్పుడు ఫస్ట్ టైం నేను మహానాడుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో చాలామంది కార్యకర్తలు వెళ్ళి ఆయనతో ఫోటో దిగారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. నేను కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పక్కన నుంచొని ఫోటో దిగితే ఆ ప్రౌడ్నెస్ వేరు. ఫస్ట్ టైం బాబు గారితో నేను ఫోటో దిగాను మహానాడులో. అది మాత్రం ఇప్పటికీ కూడా మర్చిపోలేని జ్ఞాపకంగా నేను భావిస్తున్నాను అనమాట. మరి తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా, ఒక కరుడు కట్టిన పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తగా ఈరోజు మీరు ప్రయాణం చేస్తున్నారు. అసలు మీ రాజకీయ జర్నీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అసలు తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీలో పనిచేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. అంటే నాకనే కాదు, ఎంతోమంది మహిళలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో పదవులు ఇచ్చి ఎంతగానో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి. అన్న ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి కూడా మహిళలకి ఎంతో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కు ఇచ్చారన్నమాట ఆడవాళ్ళకి. ఆ రోజున ఆడవాళ్ళు ఏంటంటే మగవాళ్ళకే ఆస్తి దక్కుతుంది, ఇన్నాళ్ళు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎందుకు చులకన భావంతో చూస్తున్నారని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్న తరుణంలో మరి అలాగే ఎన్టీఆర్ గారు మహిళలకి పురుషులతో సమానంగా కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పథకం అమలు పరుస్తూనే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇంకా నెరవేరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క మహిళకి కూడా కాన్ఫిడెంట్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులు మగపిల్లల్ని ఒకలాగా ఆడపిల్లల్ని ఒకలాగా చూసేదానికన్నా సరే బాబు గారు అలాగా అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ పథకం అమలు పరిచిన దగ్గర నుంచి కూడా ఆస్తి హక్కులో మాకు కూడా మంచి హక్కు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. మరి తెలుగుదేశం పార్టీ మహిళలకు ఏం చేస్తుంది? మీరు ఒక మహిళా కార్యకర్త, మీకులాంటి ఎంతోమంది సాధారణ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఏళ్ల తరబడి నుంచి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ పనికి తగ్గట్టు, అంటే వాళ్ళ ఉండే పరిధిని తగ్గట్టుగా ఎంతో కొంత కష్టపడుతున్నారు. మరి అటువంటి వాళ్ళ మహిళలందరికీ కూడా పార్టీ తరపున ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుంది? ఎటువంటి వాళ్ళకి పదవులే కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ విధంగా పార్టీ మీకు ఉపయోగపడుతుంది అంటారు? ఏమండి, నేను మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానిని, సామాన్య కార్యకర్తని. ఈ రోజు నా తాడేపల్లి మహిళా అధ్యక్షురాలుగా నాకు తెలుగుదేశం పార్టీ పోస్ట్ ఇచ్చారు. అలాగే గతంలో కూడా చిన్న చిన్న పోస్టులు ఎన్నో చేస్తున్నాను అనమాట. అందుకని నాకే ఇంత విలువ దక్కితే ఇంకా ఎంతోమందికి తెలుగుదేశం పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది. మొన్న రీసెంట్గా మామూలుగా ఎన్నో పదవులు విడుదల చేశారు. పార్లమెంట్ కానీ, అలాగే నియోజక స్థాయి కానీ, అలాగే టౌన్ స్థాయి కానీ ఎన్నో ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు ఎన్నో వచ్చినాయి. దాంట్లో కూడా 240 పోస్టుల్లో తెలుగుదేశం పార్టీకి 170 పోస్టులు వచ్చినాయండి. ఇది నాకే కాదు, తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్క మహిళకు కూడా గర్వకారణంగా భావిస్తున్నారు అన్నమాట. ఈ రోజున అలాగే వంగనపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, తెలుగుదేశం పార్టీకి ఆవిడ సామాన్య కార్యకర్త, ఒక స్కూల్ టీచర్ నుంచి ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారంటే ఆవిడ మరి తెలుగుదేశం పార్టీ గొప్పతనమే. అలాగే ఎమ్మెల్సీ అనురాధ గారు, అలాగే మామూలుగా సామాన్య కార్యకర్త అనురాధ గారు, ఆవిడ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే ఉమ్మడి ఆంధ్రాలో ప్రతిభా భారతి గారికి కూడా అలాగే ఎన్నో మంచి మంచి పదవులు తెలుగుదేశం 1-2 కాదు, మహిళలకు ఎంతో పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు. మరి తెలుగుదేశం పార్టీ మహిళల కోసం అని చెప్పి ముఖ్యంగా నారీ శక్తి అనే పేరుతో పార్లమెంటులో 33% రిజర్వేషన్ బిల్లు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మహిళలకు ఏదో చేయాలనే తాపత్రయంతోనే పార్టీలో ప్రథమ స్థానం అనేది మహిళలు కల్పిస్తున్నారంటారా తెలుగుదేశం తరపున? తప్పకుండా అండి. ఇప్పుడు మహిళల బిల్లు కూడా ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మాట చెప్పారు. ఎందుకంటే రిజెక్ట్ అయిన బిల్లు మళ్ళీ ఓకే అయ్యేదాకా కూడా తెలుగుదేశం పార్టీ పట్టు విడవదు, మహిళా బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టి అది ఓకే అయ్యే వరకు కూడా విడవమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే బాబు గారు చెప్పినట్టుగా మహిళా బిల్లు కూడా శాంక్షన్ అవ్వద్దని మేమందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం అన్నమాట. మరి పార్టీ ఎంత చేస్తుందని మీరు చెప్తున్నారు ఒక మహిళా కార్యకర్తగా, మీరు పార్టీకి ఏం చేస్తున్నారు? మీరు పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? మీరు పార్టీ కోసం ఏమేం చేశారు? పార్టీ కోసం మేమేం చేశారంటే నేను ఒక్కదాన్నే కాదండి, పార్టీలో ఎన్నో వేలాది మంది మహిళలు పార్టీ కోసం కష్టపడ్డారు. ఆఖరికి ఇల్లు బాధ్యతలు కూడా విస్మరించి పార్టీ కోసం రోడ్డు మీద పడి ఎన్నో త్యాగాలు చేశారు మహిళలందరూ కూడా. ఎందుకంటే కేసులు పెట్టించుకున్న నా దాని మీదే 14 కేసులు అండి, నాన్ బుల్బుల్ కేసులు కూడా పెట్టారు. ఎందుకంటే రిమాండింగ్లోకి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రిమాండ్లోకి తీసుకున్నప్పుడు కక్షపూరితమైన రాజకీయం చేసినప్పుడు మేమందరం కూడా టెంటలు వేసుకొని నిరాహార
దీక్షలు చేశాము 53 రోజులు కూడా. బాబు గారికి మద్దతు ఇచ్చాము. బాబు గారు రిమైండింగ్లోంచి బయటకు వచ్చే వరకు కూడా భువనేశ్వర్ గారితో కలిసి మేము జర్నీ చేసిన రోజులు ఉన్నాయి. ఆవిడతో కూడా కలిసి మేము నిరాహార దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి. మేమందరం కూడా ఎనుగడికి ఎగిలేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కదిలొచ్చింది బాబు గారిని రిమైండింగ్లో తీసుకున్నప్పుడు. అందుకని మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, సిద్ధాంతాలు కానీ, అసలు ఇంటింటికి ప్రచారాలు చేయడమే కానీ, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఏ విధంగా పనిచేశారు, దాని మీద మీ స్పందన ఏంటంటారు? లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా గవర్నమెంట్ మేము వ్యతిరేకంగానే ధర్నాలు చేశాము. అలాగే పార్టీ విధానాలన్నీ కట్టుబడి పార్టీని డెవలప్మెంట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి గెలిపించుకునే వరకు కూడా నిగ్రహాగారాలు మానేసి కూడా మేము పార్టీ కోసం కష్టపడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే బాదుడు కార్యక్రమం ఏంటి, ఇంటింటి పాదయాత్రలు ఏంటి, అలాగే సూపర్ 6 పథకాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే బూతుల వారీగా విభజించి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసి ఏ బూతులు ఆ బూతులు మేము ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి సూపర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసి బాదుడిని ఎక్స్ప్లెయిన్ చేసి కరపత్రాలు ప్రతి ఒక్కరికి అందజేసి గవర్నమెంట్ని వివరించి ఈ గవర్నమెంట్ వస్తే ఇది మీకు అందరికీ కూడా మంచి జరిగిద్దని తెలియజేసి లాస్ట్కి గవర్నమెంట్ గెలిచే వరకు కూడా నిద్రాహారాలు మానేసి కష్టపడిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజున. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంత చేశారు కదా, మరి ఈరోజు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో ప్రతిదానికి కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూసిన పార్టీ. ఇటువంటి పార్టీలో ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఒక మహిళా కార్యకర్తగా ఇందులో పనిచేస్తున్నందుకు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే పుట్టినప్పుడు కాడి నుంచి కూడా మా చిన్నపిల్లలప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసాము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇప్పుడు ప్రీతం నాయకులు లోకేష్ గారిని చూస్తున్నాం. రేపు దేవాంశ టైంలో కూడా మేము అందరం కూడా ఇలాగే పార్టీకి కట్టుబడి జీవిస్తామని చెప్తున్నాము. అండ్ బిగినింగ్ నుంచి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం. రేపు చచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోతామని తెలియజేస్తున్నాం. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు కార్యక్రమం అనేది ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మహానాడు అంటే మీరేం చెప్తారు? మహానాడుతో మీకున్న అభిప్రాయం ఏంటి? మీరేం చెప్పగలరు అంటారు మహానాడు గురించి? మహానాడు అంటే మాకు ఒక పెద్ద పండగ అండి. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి సంక్రాంతి పండగకి అంతా ఇక్కడ ఆంధ్రాకి వచ్చేస్తారు. ఆ టైపులోనే దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి మహానాడులోనూ మేమందరం కలుసుకుంటాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ 3 రోజులు మాకు ఒక పెద్ద పండగ కింద ఉంటుంది. అది మేము తెలుగుదేశం కార్యకర్తలు అయినందుకు, ఆ మహానాడులో మేము పాల్గొంటున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే నేను నా స్టార్టింగ్ నుంచి నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. తర్వాత కృష్ణుడు, రాముడు, అన్నగారు, అట్లా అన్నగారిని అభిమానిస్తూ ఆయన అభిమాని నేను. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పని చేస్తామంటే రోడ్డు మీదకి వచ్చి పని చేయలేదు, అభిమానంగా ఉన్నాము. అదే 2012 నుంచి పార్టీలో పనిచేయటం మొదలుపెట్టాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు తీసుకున్నారు. ఓకే, పని చేస్తున్నాం, పార్టీకి పని చేస్తున్నాం, అంతవరకే. ఒక కార్యకర్తగా నేనైతే తెలుగుదేశం కార్యకర్తగా పుట్టడం కింద తెలుగుదేశం కార్యకర్తగా చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతాను తప్పించి వేరే పార్టీల వైపు చూడటం కానీ ఎవరితో మాట్లాడటం కానీ ఇప్పుడు వరకు నేను నా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాను. నాకు తెలిసి మహానాడులు ఆల్రెడీ గతంలో ఎన్నో జరిగాయి. అయితే మీరు ఎన్నో మహానాడు కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యి ఉంటారు కదా. అయితే ఏ రోజైనా మీకు మహానాడులో కొన్ని మధుర జ్ఞాపకాలు లాంటివి, తీపి గుర్తులు లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు మహానాడు సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా జరుపుకున్నారు? చాలా బాగున్నాయండి. ఫస్ట్ మాకు ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో జరిగింది. అప్పుడు కూడా మేము ఫేస్బుక్లో పెట్టుకున్నామని నేను ఫోటోలు అన్నీ కూడా మా ఫ్రెండ్స్ తిరిగి రాజమండ్రి కూడా వెళ్ళాము. రాజమండ్రి కూడా 3 days అక్కడే ఉన్నాము, హోటల్ రూమ్ తీసుకుని. మా ఫ్రెండ్స్ మేమందరం కూడా 3 రోజులు అన్నింటికి అటెండ్ అయ్యాము. అక్కడికి కూడా మేమంతా మొత్తం మా ఫేస్బుక్ మొత్తం అవే ఉంటాయండి. ఇంకా మా ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటే మేము తెలుగుదేశం కార్యకర్తలు అని అందరికీ కూడా తెలిసిపోతుంది అనమాట. మేము ఇప్పటికీ కూడా మా తెలుగుదేశం ఇది మహానాడు ఎప్పుడు వస్తుందా శ్రీకాకుళం అంటే ముందు ఇలాగ అనుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఒక హోటల్కి అడ్వాన్స్ కూడా కట్టాం. మళ్ళీ అది పోయింది. మళ్ళీ నెల్లూరు అన్నారు. మళ్ళీ నెల్లూరు దగ్గర ఎక్కడ తిరిగినా రూమ్లు ఖాళీ లేవన్నారు. లాస్ట్కి మళ్ళీ ఇప్పుడేమో ఆయిల్ గరిపోయిందని అదని ఇదని ఇప్పుడు ఇలా పెట్టారు. పోనీ ఏదైనా జరుగుతుంది, అది చాలు మాకు. ఈ 3 రోజులు మాత్రం మాకు చాలా హ్యాపీ అండి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు ఒక మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నారు కదా, అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఈ పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా ఉన్నారు, మీరు ఎన్నో సందర్భాల్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, కొన్ని మంచి పరిస్థితులు కూడా చూసి ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు ఒక మహిళా కార్యకర్తగా? మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. లేడీస్కి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆస్తిలో సమాన హక్కు అన్నిట్లో బాగా ఇచ్చేశారు. అప్పటి నుంచే మేము ఇష్టపడ్డాము ఈ విధంగా కూడా. ఆ ఎన్టీఆర్ గారు అంటే అభిమానమే కాదు, పార్టీలో చేసే పనులు కూడా మహిళలకు సంబంధించినవి అన్నీ కూడా బాగా చేశారు. తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, డ్వాక్రా గ్రూపులు పెట్టారు, లేడీస్ అందరినీ పైకి తీసుకొచ్చారు, అదే బిజినెస్లను అయ్యని పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చారు. ఇట్లా ప్రతిదీ కూడానండి, ప్రతిదీ కూడా లేడీస్కి సంబంధించి, లేడీస్కి మంచి జరగాలి, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అదే మేము ఇష్టపడతామండి. మరి ఈరోజు మీరు పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు, మీకులాగా ఎంతోమంది మహిళలు సాధారణమైన మహిళా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అయితే ఇటువంటి వాళ్ళందరికీ కూడా సమప్రాధాన్యత దొరుకుతుందంటారా? వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా వాళ్ళని గుర్తించి ఒక మంచి పదవులు అనేవి వాళ్ళకి ఇస్తున్నారంటారా? అంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటారా తెలుగుదేశం పార్టీలో? ప్రోత్సహిస్తున్నారండి, చాలామందికి ఇచ్చారు కదా, మొన్న కూడాను చాలామందికి ఇచ్చారు. ఇంకా మాలాంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారండి, మమ్మల్ని కూడా ఎప్పటికైనా గుర్తిస్తారని కూడా మేము అనుకుంటున్నాము. తప్పకుండా ప్రోత్సహిస్తారండి పార్టీలో. మరి మహిళా కార్యకర్తల ఉద్దేశం పక్కన పెడితే, ముఖ్యంగా అప్పట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని, ఇప్పుడు హోంమంత్రిగా వంగలపూడి అనిత గారిని ఇలా ప్రోత్సహించడం ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణమైన మహిళల్ని అంత రాష్ట్ర స్థాయిలో గుర్తింపించే విధంగా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టడం ఒక మహిళా కార్యకర్తగా మీకైతే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా గర్వంగా ఉంటుందండి ఆ విషయంలో. ఆ ప్రతిభా భారతి గారు కూడా అలాగే అయ్యారు. తర్వాత ఈవిడి వంగలపూడి అనిత గారు కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు, ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మాకు ఆవిడని చూసినా కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లుకి టీడీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా రాజకీయంగా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, చట్టసభల్లో కూడా వీళ్ళు వెళ్ళి కూర్చోవాలి, సమ ఉజ్జీలుగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తుంది. దీని గురించి మీరే ఉంటారు ఒక మహిళగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా? నేనైతే చాలా స్వాగతిస్తున్నానండి ఆ విషయంలో. ఆ రోజు కూడా ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఏదో బిల్లు పాస్ అవ్వలేదని మాకు చాలా బాధేసింది కూడాను. తెలుగుదేశంలో ఎప్పుడైనా మహిళలను ముందుంచుతారండి, ఏ విషయంలోనైనా. చంద్రబాబు నాయుడు గారు అవని, లోకేష్ బాబు అవని, ఎవరన్నా కానీ మహిళలకు మంచి గౌరవం ఇస్తారు. మాకు కావాల్సింది కూడా అదేనండి. మరి ఈ తెలుగుదేశం పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, పైగా 3 తరాలు చూసిన పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ నడుపుతున్నారు, యువ నాయకుడైన నారా లోకేష్ గారు కూడా పగ్గాలు తీసుకుని ఇప్పుడిప్పుడే ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎలా అనిపిస్తుంది? 3 తరాలు చూశారు కదా మీరును. ఈ వీరిలో ఎవరి నాయకత్వాన్ని మీరు బాగా మెప్పొందారు, ఎవరు బాగా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు ఈ పార్టీలో పనిచేయడానికి? నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ బాబు కూడా నెంబర్ 1గా చేస్తున్నారు. మరి పార్టీ కార్యక్రమాల్లో మీరు ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మా ఇంట్లో పని కూడా మర్చిపోతామండి. ఇంట్లో మా పాప ఎన్నిసార్లు అంది, నేను ఎక్కువ, నీకు పార్టీ ఎక్కువ అంటే కూడా నాకు పార్టీ ఎక్కువ అన్నా నేను. మా వారు కూడా అదే మాట అంటే, మా వారితో కూడా అదే మాట చెప్పా, మిమ్మల్ని నేను వదిలేస్తా కానీ పార్టీని వదలను. అంటే నాకు పార్టీ అంటే అంత పిచ్చి, అన్నగారంటే అంత పిచ్చి. అన్నగారు పెట్టిన పార్టీ అక్కడ లోకేష్ బాబు ఉన్నారా, చంద్రబాబు నాయుడు ఉన్నారా అనేది అనవసరం మనకి. వాళ్ళు కూడా మంచి చేస్తున్నారు, ఆడవాళ్ళు గౌరవిస్తారు, ఆడవాళ్ళకి పదవులు ఇస్తారు, అన్ని విధాలుగా పైకి తీసుకురావడానికి చూస్తారు. రాష్ట్రం బాగుంటుంది, మేమందరం బాగుంటాం. మాకు కావాల్సింది అది. మా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే ఉంటాము, కార్యకర్తలుగానే పోతాం. మరి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, విధి విధానాలన్నీ కూడా ఎన్నికల సమయంలో కానీ ఇతరత్ర సమయంలో కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడంలో మీరు ఎంతవరకు పాల్గొన్నారు? అసలు ప్రతి ఇంటికి కూడా పార్టీ సిద్ధాంతాలు ఎంతవరకు తీసుకెళ్లారు మీరైతే? నాకు తెలిసి నేను గుండె మీద చేసుకుని చెప్తున్నానండి, బాబు షూర్టీ భవిష్యత్తు గ్యారంటీ. నేను ప్రతి వైసీపీ ఇంటికి కూడా, నా గేటు తీయొద్దు అన్నా సరే, నేను ప్రతి వైసీపీ ఇంటికి కూడా వెళ్ళి తలుపు కొట్టా. ఇలా రాష్ట్రం ఇలా అయిపోతుంది, పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోతుంది, అంత హంగామా చేసేస్తున్నారు, ఉద్యోగాలు లేవు, మారండి మీరన్నా, ఈసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేశా. ఇప్పటికి చాలామంది మారారు కూడా. అప్పుడు 450 చేశా బాబు షూర్టీ భవిష్యత్తు గ్యారంటీ. తిరిగి ప్రతి ఇంటికి తిరిగాను, బాదుడే కార్యక్రమం తిరిగాను. తర్వాత నేను 24న నాకు ఈ ఏరియా బూత్ ఏజెంట్గా ఇచ్చారు. అంతకు ముందు నుంచే నేను కష్టపడ్డా. అంతకుముందు నుంచే ఎప్పుడైతే ఈయన వచ్చారు, రాష్ట్రం ఇలా అయిపోతుందో అన్న దగ్గర నుంచే నేను రోడ్డు మీదకి వచ్చేసి నాకు శక్తి వంచన లేకుండా కష్టపడ్డానండి. ఆ రోజుకి ఈ రోజుకి మా పార్టీ దిమ్మి కూడా పడగొట్టేశారు, మా జెండా పడగొట్టేశారు వైసీపీ వాళ్ళు.
నీళ్ళు మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే అప్పటి వరకు మమ్మల్ని బతకనివ్వాల. ఎన్నోసార్లు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. మేమైతే అరెస్ట్ చేసి సాయంత్రం రాత్రి 11 దాకా కూర్చోబెట్టిన రోజు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలతో సహా మేము ఫేస్బుక్లో అప్లోడ్ చేసాం. మొత్తం అన్నీ మేము ఎంత కష్టపడ్డాం అనేది మా పార్టీ వాళ్ళకి మేము చెప్పుకోకర్లా, వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టే వాళ్ళు మాకు. ఫైనల్గా మీరేమంటారు? ఒక పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తగా, ముఖ్యంగా ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన మహిళా కార్యకర్తగా అసలు మహానాడు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మహానాడు అంటే మాకు పెద్ద పండగ అండి. ఇంకా సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో మేము మహానాడు పండుగ అలా చేసుకుంటాం. మేము అందరం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కసారే పండగ చేసుకుని మా మహానాడు పండగని జీవితంలో మర్చిపోలేని విధంగా చేస్తామండి ఎక్కడున్నా కూడా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అనేది ఈ నెల 27, 28 తారీఖుల్లో జరగబోతుంది వర్చువల్గా. అయితే ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మహానాడు అంటే మీరేం చెప్తారు? అసలు మహానాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎలా జరుపుకుంటారు? మహానాడు అంటే ఒక సంక్రాంతి పండగ లాంటిది. అలాంటి సంక్రాంతికి ఎలాగైతే తోరణాలు కట్టుకొని కట్టుకొని చేస్తాం, అలాగే మహానాడు కూడా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు తోరణాలు కట్టి, అరటి తోరణాలు కట్టి ఒక సంక్రాంతి పండగ ఎలాగైతే చేసుకుంటామో ఆ రీతిలో వస్తుందండి. ఇవాళ మేము ప్రతి సంవత్సరం ఆయన ఎక్కడ పెట్టినా కూడా మేము ఖచ్చితంగా మేము మహానాడుకైతే వెళ్తాము. మహానాడుకి వెళ్ళి ఆ పండగని చాలా ఫోటోలు దిగి అందరితో కలిసి భోజనాలు చేసి ఎవరు కలవనంత విధంగా అందరినీ మేము కలిసి చాలా సంతోషంగా ఆ 2 రోజులు కూడా మేము బాగా సంతోషంగా చంద్రబాబు గారు చెప్పిన మాటలు అన్నీ కూడా విని అన్నీ కూడా చాలా బాగా కూడా ఎంజాయ్ చేస్తాము. మరి ఈ మహానాడు కార్యక్రమాలు గతంలో ఎన్నో జరిగాయి, ఇప్పటికీ స్టిల్ జరుగుతున్నాయి. అయితే గతంలో ఎప్పుడైనా మహానాడు కార్యక్రమాలకి మీరు వెళ్ళినప్పుడు ఏమైనా మీకైనా మధుర క్షణాలు కానీ, తీపి జ్ఞాపకాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మీ లైఫ్లో మంచి మూమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? మంచి మూమెంట్స్ అంటే మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 2 రోజులు ఆయన్ని చూసుకుంటూ మేము ఆయన మాటలు వింటూ అదే సంతోషం అనిపించేది మాకు. చాలామంది నాయకులు వస్తారు వెళ్తారు, అందరినీ కలుస్తాం, కానీ చంద్రబాబు గారి మాటలు, లోకేష్ గారి మాటలు, అక్కడ మాట్లాడే కొన్ని మాటలు, అనుభూతులు మాకు చాలా గొప్పగా ఉంటాయి. మరి పార్టీలో మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మీరు ఎక్కడి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ జెండా మోతున్నారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? అసలు మహిళగా తెలుగుదేశం పార్టీ ఒక కరుడు కట్టిన కార్యకర్తగా మీరేం చెప్తారు పార్టీ గురించే కానీ, మీ ప్రస్థానం గురించే కానీ? నేను 20 సంవత్సరాలు అయిందండి పార్టీలోకి వచ్చి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 27 డివిజన్లో 20 సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీకే పనిచేస్తున్నాను. నేను తెలుగుదేశం జెండా నేను మోస్తున్నాను అంటే చంద్రబాబు గారి అభిమానంతోనే జెండా మోస్తున్నాను. ఈ పదవులు, అధికారాలు ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది పార్టీ జెండా. నేను పార్టీకి పనిచేస్తాను. గత 5 సంవత్సరాలు కూడా పార్టీలో అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి ఈ ఎండ వాన అనకుండా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి పథకం గురించి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారంటే సార్ ప్రతిరోజు రోడ్డు ఎక్కి మేము ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి ఎదురు చూసినారు. ఆయన రిలీజ్ అయ్యి బయటకు వస్తే తెల్లవారులు కూడా రోడ్ల మీద ఉండి ఆయన ఇంటికి చేరే వరకు కూడా మేము ఆయన వెనకమాలు ఉండి ఆనందంగా మేము ఆయన బయటకు వచ్చారని సంబరాలు చేసుకొని మేము ముందుకెళ్ళామండి. మరి ముఖ్యంగా చూసుకుంటే అసలు పార్టీ తెలుగుదేశం అనేది అసలు మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? అసలు మహిళ మీరు ఒకలే కాకుండా మీకులాగా ఎంతోమంది వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? వాళ్ళకి ఎంతవరకు మంచి చేస్తుంది? అసలు మహిళలకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటారు? ఇవాళ మహిళలనే ముందు 30% రిజర్వేషన్ తీసుకురావాలని కూడా ముందుకొచ్చిన తెలుగుదేశం చంద్రబాబు గారు మహిళల్ని ఎప్పుడు ముందంచులో ఉండాలి, ఇవాళ పార్టీలో పదవులు ఇవ్వటం కానీ ముందు మహిళలకే ముందు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మహిళల్నే ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మేము పనిచేయడం కాదు, మళ్ళీ 2029లో కూడా కష్టపడి 5 సంవత్సరాలు ఎలాగైతే కష్టపడి ప్రజల్లో తిరిగి పనిచేసాము, మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము జెండాని వదిలిపెట్టే పరిస్థితే లేదు. మేము మా గుండెల మీద వేసుకొని జెండాని మోస్తామని చెప్పి చంద్రబాబు గారికి మాటిస్తున్నాం. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే కానీ, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే
కానీ అసలు పార్టీ కోసం మీరేం చేశారు? పార్టీ కోసం మీరు ఎంతవరకు కష్టపడి పార్టీ సిద్ధాంతాలని కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీ వంతు కృషి మీరేం చేశారు? మేము గత 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 5 సంవత్సరాలు ఎవరో పని చేసిన చెప్పిన మేము కార్యకర్తలుగా ప్రతి ఇంటికి తిరిగి పథకాల గురించి చెప్పి ప్రతి ఒక్క ఓటర్స్ని కూడా మేము మోటివేట్ చేసి ఇవాళ చంద్రబాబు గారిని అయితే మేము గెలిపించుకోవడం జరిగిందండి. ఈ డివిజన్లో ఒక్క బూత్లో ఎంత ఓటింగ్ ఉండండి, 1100 ఓటింగ్ ఉంటే సగం ఓటింగ్ అయితే వేయించుకొని మేము గెలిపించుకోవడం అయితే జరిగింది. మరి పార్టీ చాలా వరకు కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పి కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా తెలియబడుతున్నారు. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడే అప్పుడు మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారు నియమించడం, ఇప్పుడు కూడా మనకి మహిళా హోంమంత్రిగా ఉండడం, రీసెంట్గా కూడా రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు కూడా మీకులాంటి సాధారణ కార్యకర్తల నుంచి ఏకంగా రాష్ట్ర స్థాయి కమిటీలో, జిల్లా స్థాయి కమిటీలో వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ అనేది మహిళల పార్టీ, మహిళా పక్షపాత పార్టీ అనే విధంగా ఖచ్చితంగా ఎంతో కొంత అవకాశం ఉన్నంత వరకు కూడా చేసి చూపెడుతుందంటారా వాళ్ళకి? ఖచ్చితంగా అండి. మళ్ళీ రాష్ట్ర కమిటీ చేశారు, చాలా వరకు 50% మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు గారు పదవులు వేశారండి. ఇవాళ అలాంటి పదవులు వేసినందుకు కూడా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మహిళల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మహిళల్ని చాలా గుర్తిస్తూ ప్రజల్ని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభిమానంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చూసుకుంటే 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. తర్వాత పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పటి వరకు నడుపుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా యువ నాయకుడు అయిన నారా లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పుడే తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. అయితే వీరిలో ఎవరి పనితీరుకి, ఎవరి మీద అభిమానంతో మీరు పార్టీకి ఒక కరుడు కట్టిన కార్యకర్తలాగా, ఒక మహిళా కార్యకర్తగా ఇంత బలంగా పనిచేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు మీరు ఎవరి నాయకత్వంలో బాగా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు? మేము ఎవరి నాయకత్వం అంటే ఎన్టీఆర్ గారిని అంటే మేము చిన్నపిల్లలప్పుడు ఆయన్ని చూసాము, పెద్దగా మేము అప్పుడు పార్టీకి మాకు తెలియపోయినా ఇవాళ నారా లోకేష్ గారు మేము పైకి వచ్చాక చంద్రబాబు గారిని చూసి పార్టీ అభిమానంతో ఇవాళ చంద్రబాబు గారి అభిమానంతోనే మేము పనిచేస్తున్నామండి. ఎన్టీఆర్ గారు అంటే అభిమానం కాదని కాదు, ముందు ఆయన పార్టీ నిలబెట్టారు చేశారు. ఎన్టీఆర్ గారు అంటే అభిమానం. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇవాళ అదే పార్టీని ఇదే భూసాపం అవ్వకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు జెండాని నిలబెట్టిన నాయకుడు కాబట్టి ఇవాళ మేము చంద్రబాబు గారికి రేపు నారా లోకేష్ గారు వచ్చినా కూడా మేము పనిచేస్తామని నారా లోకేష్ గారిని కూడా ఇలాగే రేపొద్దున ఆయన కూడా సీఎం అవుతారేమో అని అనుకుంటున్నాం. అవుతే కనుక ఆయన కూడా ఆయన మేము ఉండి గట్టిగా మాత్రం పార్టీకి పనిచేస్తామని చెప్తాను. ఫైనల్గా మీరేమంటారు? ఒక మహిళా కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఒక పసుపు జెండా కప్పుకున్న కార్యకర్తగా మీరేమంటారు? అసలు మహానాడు గురించి కానీ మీ పార్టీ గురించే కానీ మీరేమంటారు ఫైనల్గా? మేం పార్టీకి పని చేస్తున్నామంటే మేము సచ్చే వరకు కూడా మేము జెండాని వదిలిపెట్టే పరిస్థితే లేదు. మేము చచ్చిపోయినా కూడా జెండా కప్పించుకొని ఇదైపోతాం కానీ ఇవాళ చంద్రబాబు తెలుగుదేశం జెండాని వదిలే పరిస్థితే లేదు. మరి ఈ నెల 27, 28 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా జరగబోతుంది, అంటే వర్చువల్గా జరగబోతుంది ఈసారి. అయితే ఒక మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీలో మీరు ఒక మహిళగా ఉన్నారు కదా, మీరేం చెప్తారు ఈ మహానాడు గురించి? మీ అభిప్రాయం ఏంటి? మహానాడు కార్యక్రమం అనేది మాకు ఉన్న హిందూ పండగలన్నిటికన్నా చాలా పెద్ద పండగ అండి. మా పండగలు కూడా మేము మా అంతటికి మా ఫ్యామిలీస్తో ఇంట్లో ఉండి జరుపుకునే పండగలు. కానీ మహానాడు అనేది అందరితో కలిసి అందరం ఒక చోట చేరి చాలా ఆనందంగా ఎంతో సంబరంగా జరుపుకునే పండగలాగా జరుపుకుంటామండి ప్రతిసారి కూడా. అలాంటి మహానాడు ఈసారి కొంచెం అనివార్య కారణాల వల్ల డిలే అవుతున్నందుకు చాలా బాధగా ఉందండి. ఈ తెలుగుదేశం కార్యకర్తగా ఉన్న నాకు చాలా బాధగా ఉంది. మరి గతంలో ఎన్నో మహానాడులు చూసుంటారు, ఎన్నో మహానాడులకు కూడా మీరు అటెండ్ అయి ఉంటారు. ఎలా అనిపిస్తుంది అసలు మహానాడులో మీకు ఏమైనా మధుర క్షణాలు ఏమైనా ఉన్నాయా? అసలు పార్టీ కోసం ఈ మహానాడు అనేది ఇంత గ్రాండ్గా జరిపించడం అనేది ఎలా అవుతుంది? ప్రతి ఏడాది కూడా జరుగుతాయి కదా, మీరేం చెప్తారు?
మహానాడు అనేది చాలా సంబరంగా అసలు ఎక్కడా జరగని విధంగా జరుగుతుందండి మన తెలుగుదేశం పార్టీలో. అందరూ కలిసి అసలు 3 రోజులు కూడా దేనికి లోటు లేకుండా చాలా బాగా జరుగుతుంది. అందులో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి చాలా గౌరవాన్ని, ఎక్కడ ఏ లోటు, ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించి చాలా గ్రాండ్గా జరుగుతుంది. కానీ ఈసారి జరగకపోవటం వల్ల కొంచెం చాలా బాధపడుతున్నానండి నేను. మరి మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నారు కదా, మహిళా కార్యకర్తగా ఉన్నారు కదా, అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి నేను వచ్చి ఇప్పటికి 8-10 ఇయర్స్ వరకు అవుతుంది. ఫస్ట్ నేను వార్డు అధ్యక్షురాలుగా కొన్నాళ్ళు పనిచేశాను. ఆ తర్వాత నన్ను నా పనిని గుర్తించి నన్ను టౌన్ సెక్రటరీగా, టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా నేను చాలా కష్టపడి అన్ని మీటింగులకి అటెండ్ అయ్యి అన్నీ చాలా నా సాయశక్తిలో నేను వర్క్ చేశానండి. దాన్ని గుర్తించి నాకు శివాలయం బోర్డు నెంబర్గా ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అలా శివాలయం నెంబర్ వస్తుంది అనేది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు అది ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో మహిళా కార్యకర్తకి ఖచ్చితంగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు సముచిత స్థానం అనేది దొరుకుతుందనే నమ్మకం మీకైతే వచ్చిందంటారా? మీకైతే ఎలా అనిపిస్తుంది అంటారు? మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారా తెలుగుదేశం పార్టీలో? అవునండి, ఖచ్చితంగా ఇస్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది మహిళలకి ఇప్పుడు ఏ ఒక్క చిన్న స్థాయి నుంచి వచ్చినా కూడా కొద్ది రోజుల్లోనే ఏదో ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇస్తున్నారండి. అందులో మహిళలకి ఎక్కువగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఈ మహిళలకి ఏదో ఒక పదవి అయినా ఇవ్వడం అనేది ఆ తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందండి. మరి మహిళలకి ఇంత పెద్ద పీట వేస్తున్న తెలుగుదేశం పార్టీకి మీరేం చెప్పాలనుకున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పార్టీ కోసం మీరైతే ఏ విధంగా కష్టపడుతున్నారు? నేను ఇప్పుడు ఇది శివాలయం నెంబర్ వచ్చిందనే కాదండి, నేను వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా సాయశక్తిలో నేను కష్టపడతానండి. నేను ఎప్పటికైనా సరే ఇక్కడే వచ్చాను, ఎప్పటికైనా ఇందులోనే ఉంటాను. నేను చచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. నా తెలుగుదేశం పార్టీ నాది. మరి దాన్ని వదిలిపెట్టను. రైట్. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలే కానీ, పార్టీ సిద్ధాంతాలే కానీ, పార్టీ ఈ యాక్టివిటీస్ సంబంధించి అసలు మీరు ప్రచారం చేసే విధానంలో ప్రతి ఇంటికి వెళ్ళడం కానీ ఇటువంటి పరిణామాలు ఏమైనా చూసారా? అసలు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఆ అభివృద్ధి కార్యక్రమాలే కానీ, లేకపోతే ప్రచారాలే కానీ, సిద్ధాంతాలు ఇంటింటికి తెలియజేశారు? ఇంటింటికి చాలా సందర్భాల్లో వెళ్ళి ప్రచారం చేసామండి. పాంప్లెట్లు ఇవ్వడం కానీ, చెప్పడం కానీ. నేను వేరే వార్డులకు ఎప్పుడూ వెళ్ళలేదండి. మా 10వ వార్డులోనే ప్రతి సందర్భంలోనూ మా వార్డులో మేము చాలా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మేము తిరిగామండి. మరి తెలుగుదేశం పార్టీ మహిళల కోసం అని చెప్పి ముఖ్యంగా నారీ శక్తి అనే పేరుతో 33% మహిళా బిల్లు రిజర్వేషన్కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. దీని మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ ఒపీనియన్ ఏంటి? పార్టీ ఎంత వన్ సైడ్గా మహిళల్ని రాజకీయంగా ప్రోత్సహించడానికి 33% రిజర్వేషన్ బిల్లు మీద మద్దతు ఇవ్వడం మీద మీరేం చెప్తారు? తెలుగుదేశం ఇప్పుడు ఉండేదాన్ని బట్టి మహిళలకి చాలా గౌరవం ఇస్తుందండి. చూసుకుంటే ఈ పథకాలు ఇచ్చే విషయంలోనే మహిళలకి నెలకు 1500 ఇవ్వటం కానివ్వండి, ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, గ్యాసులు కానివ్వండి, అవన్నీ చూస్తుంటే మహిళలకి ఎంత గౌరవం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు అర్థమవుతుంది. మరి పదవుల విషయంలో కూడా మహిళలకి అప్పట్లోనే ముఖ్యంగా మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా చాలామందికి గుర్తుండిపోయే అంశం అది. మరి ఇప్పుడు జనరేషన్లో కూడా వంగలపూడి అనిత గారికి ఏమో హోంమంత్రి ఇచ్చారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మీకేమనిపిస్తుంది? అంటే తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయి వ్యక్తి అయినా లేదు, ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి మీరైతే చెప్పగలరా? చెప్పగలనండి, ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుర్తింపు అనేది ప్రతి మహిళకి ఉంటుందండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమాలు జరగబోతున్నాయి. అయితే వర్చువల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? ఈ మహానాడు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు దీనికోసం? ఒక మహిళా కార్యకర్తగా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలోనే ఒక పెద్ద పండగగా జరుపుకునే కార్యక్రమం అండి. అలాంటిది ఈ సంవత్సరం ఇలా ఎక్కడ వాళ్ళం అక్కడే జరుపుకోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుందండి.
విడిగా అయితే చక్కగా అందరితో పాటు కలిసి లక్షలాది మంది అందరితో కలిసి మహిళా కార్యకర్తగా అందరిలో ఎక్కడ మహిళలకు కానీ ఏ ఇబ్బంది ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే అందరినీ సమానంగా లేడీస్కి ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు రాకుండా చూసుకున్న ఒక పెద్ద గొప్ప పండగ ఏదైనా ఉంది అంటే అది మహానాడు అని చెప్పుకుంటాం. మరి మహానాడు కార్యక్రమానికి సంబంధించి మహిళలకి అసలు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పార్టీలో కూడా మీ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది? ఒక మహిళా కార్యకర్తగా దీని మీద మీ ఉద్దేశం ఏంటి, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఇప్పటి నుంచే కాదు, మన ఫస్ట్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మహిళలకి తెలుగుదేశం పార్టీ అంటే ఒక మహిళా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలుగుతామండి. అందులోనూ మేము ఒక కార్యకర్తగా ఉంటూ ఇన్నాళ్ల నుంచి పార్టీలో చూస్తున్న విధానం అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మహిళలకు మాత్రం పెద్దపీట ఉంటుందండి. ఆ విషయంలో ఎటువంటి ఇదే అవసరం లేదు. మరి ముఖ్యంగా మీరు ఈ పార్టీలో పనిచేస్తున్నారు కదా, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ పురోగతి కోసం అసలు ఒక మహిళగా మీరేం చేస్తున్నారు, ఒక కార్యకర్తగా మీరేం చేస్తున్నారు? ఎంతవరకు కూడా మీరు ముందడుగు వేసి పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలే కానీ కార్యక్రమాలే కానీ ప్రజల్లోకి ఇంటింటికి తీసుకువెళ్తున్నారు? నేను సుమారుగా వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళే అవుతుందండి. సామాన్య కార్యకర్తగానే వచ్చాను. నాకు తెలిసినవన్నీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఒక ఇదిలో నన్ను గుర్తించి మా లోకేష్ అన్న గారు మీరు అందరూ ఇలాగే ఉండాలని ఐటీడీపీ కార్యదర్శిగా నన్ను తీసుకొని రావడం జరిగిందండి. ఇలాగే ప్రతిదీ మీరు ఎక్కడ ఏ తప్పులు ఉన్నా సరే మా దగ్గరికి తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని నియమిస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము ముందుకెళ్తున్నామండి. మరి ఈ పార్టీలోకి రావడానికి ఒక మహిళగా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ కనిపించారు, ఇన్స్పిరేషనల్ లీడర్గా ఎవరు అనిపించారు, ఎవరి నాయకత్వాన్ని మీరు ఇష్టపడి ఈ పార్టీలో వచ్చి పనిచేస్తున్నారు బలంగా? నేనైతే మాత్రం మా లోకేష్ అన్న గారిని చూసే ముందుకు వచ్చానండి. మా నారా భువనేశ్వరి గారిని చూశాను. వాళ్ళందరి ఇన్స్పిరేషన్తోనే వాళ్ళలా మేము కూడా ఉండాలి, నలుగురిలో ఇంట్లో ఉండిపోకూడదు, మేము కూడా బయటకు వచ్చి ప్రజలకి మాకు తోచిన సహాయం ఏదో చేయాలని చెప్పి ఈ పార్టీలోకి అడుగు పెట్టామండి. అలాగే చేసుకుంటూ వస్తున్నాము. పార్టీ కూడా మమ్మల్ని అలాగే గుర్తించింది. ఇన్నాళ్లలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా లోకేష్ అన్న గారి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి మరీ మేము ఉండి చెప్పగలిగేంత స్వేచ్ఛనైతే పొందగలిగామండి. మరి మీకైతే నమ్మకం ఉందంటారా? తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తారు, వాళ్ళకి సముచిత ప్రాధాన్యత అనేది దక్కుద్ది, వాళ్ళకి సమన్వయం జరుగుద్ది, వాళ్ళు కూడా కేవలం ఇంటికే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతారనే నమ్మకం మీకైతే ఉందంటారా ఒక మహిళా కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు చూసుకుంటాము వంగలపూడి అనిత గారు కానీ అలాగే చాలా మంది ఉన్నారండి. ఇక్కడ పార్టీలో ఏ పదవి ఉంది, మహిళలుగా వీళ్ళు ఏ పదవిలో ఉన్నారనేది ఇంతవరకు ఎవరిని నేను చూసింది లేదండి. చిన్న సామాన్య మహిళా కార్యకర్త అయినా లేదు పెద్దగా వచ్చిన మంత్రులైనా సరే అందరినీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది మాత్రం తెలుగుదేశం పార్టీయేనండి. మరి ఈ మహిళల కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారీ శక్తి కింద మహిళలకి 33% రిజర్వేషన్లు, అంటే వీళ్ళు రాజకీయంగా ఎదగడానికి 33% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే మహిళల కోసం వన్ సైడ్గా 33% మద్దతు ఇచ్చి మహిళలు ప్రోత్సహించడం మీద తెలుగుదేశం పార్టీకి మీరు ఏం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి, ఇప్పటి నుంచే కాదండి, ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు అంటున్నారు. కానీ పార్టీలో మనం గతం ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి చూసుకున్నా సరే మహిళలకే తెలుగుదేశం పార్టీ అంటే మహిళా పార్టీ అండి. మహిళా కార్యకర్తగా చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ప్రతి ఒక్క మహిళ ఈ పార్టీలో ఎక్కడ ఇబ్బంది పడినట్టు ఎక్కడా లేదండి. ఖచ్చితంగా మహిళలకు మాత్రం పెద్దపీట వేసే పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ అండి. మరి ముఖ్యంగా సామాన్య మహిళలకు కూడా తెలుగుదేశం పార్టీ డ్వాక్రా పథకాలని లేకపోతే ఇంకా వేరే పథకాలని చెప్పి ఇలా ప్రవేశపెట్టడం, ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలకు కూడా గుర్తించి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం. అంటే మనకి ఎగ్జాంపుల్గా గతంలో చూసుకుంటే ప్రతిభా భారతి గారిని కూడా స్వయంగా మహిళా స్పీకర్గా, మొట్టమొదటి మహిళా స్పీకర్గా అనౌన్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఇటువంటి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి ఇటువంటి మంచి పథకాలే కానీ మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం మీరేం చెప్తారు? అవన్నీ చూసినప్పుడే అనిపిస్తుందండి మనం కూడా దీంట్లో ఒక భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతున్నామండి. అలాగే ఎప్పుడు చూసినా మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ముందు మహిళలకే పెద్దపీట వేస్తారు అనే విషయాన్ని ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఏ రిజర్వేషన్లు వచ్చినా స్త్రీశక్తి పథకాలు కానీ ఇప్పుడు చూసుకుంటే లేడీస్కే ఆల్మోస్ట్ 70% పథకాలు లేడీస్కే ఉన్నాయండి. ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చిన పార్టీ ఏదంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనండి. అది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్తాం.
మరి 3 తరాలు చూసిన పార్టీ, ఏకంగా 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో మీరు కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఒక మహిళా కార్యకర్తగా మీకు కూడా అప్పచెప్పిన బాధ్యతలు ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మహిళా కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మీరేం చెప్తారు? మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నేను ఒక మహిళగా ఈ పార్టీలో ఉండి పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు సహాయ సహకారాలు అందించడం నాకు చాలా గర్వకారణంగా ఆనందంగా కూడా ఉందండి. నేను ఒక సామాన్య మహిళనండి, ఇంట్లో పనిచేసుకునే మహిళని. అలాంటిది ఈరోజు నన్ను తీసుకెళ్ళి ఇంత పెద్ద ఒక పదవిలో నన్ను కూర్చోబెట్టారు అంటేనే తెలుస్తుంది కదా. నేను వచ్చి ఎన్నో సంవత్సరాలు అవ్వట్లేదండి, కానీ నాకు ఇంత ఒక పదవి ఇచ్చి మీరు ఉండాలి అని ఇంత గౌరవం ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకుండానే నాకు ఇచ్చారు. కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మరి ఫ్యూచర్లో మీకు ఎంతకన్నా ఇంకా గొప్ప గొప్ప పదవులు వచ్చే అవకాశం ఉంటే, అంటే పార్టీ తరఫున మీరు చేసే పనితనాన్ని కష్టానికి తగ్గ ప్రతిఫలం అనే విధంగా మంచి పదవులు ఇస్తే మీరు ఎలా నిర్వర్తిస్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? అక్కడ వరకు వస్తే మీ స్థాయి, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ మొదలయ్యి ఈరోజు ఏ స్థాయి వరకు ఎదిగారని ఫీల్ అవుతారు? ఖచ్చితంగా అండి, పార్టీ పదవులకు సంబంధించి కాకుండా నా వంతు సహాయం నలుగురికి అందించాలి అనేదే నా ముఖ్య సిద్ధాంతం అండి. పార్టీ పదవులు ఇస్తారా లేదా అనేది మాత్రం మాకు అవసరం లేదు. మా లోకేష్ అన్నగారి కోసమే ఇక్కడికి ఇంతవరకు రావడం జరిగింది. నేను ఒక పార్టీలో కార్యకర్తగా అనిపించుకోవడమే నాకు చాలా గొప్ప విషయం అండి. అంతకంటే నాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, మహిళా కార్యకర్తని, అదొకటే చాలండి. ఫైనల్గా మీరేమంటారు? మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళా కార్యకర్తగా, ఒక టీడీపీ మహిళగా మీరేం చెప్తారు? మేమందరం చాలా గర్వంగా 3 రోజులు చెప్పుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది మహానాడండి. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం పోయినా సరే నెక్స్ట్ వచ్చే సంవత్సరం దీనికి మించి అందరం కలిసి, మహిళా కార్యకర్తలం అందరం కలిసి చాలా పెద్ద పండగలాగా ఈ సంవత్సరంది కూడా వచ్చే సంవత్సరం జరుపుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం.